డిసెంబర్ నెలలో సింహ రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన సంపూర్ణ గోచార ఫలితాలు, దాంతో పాటు డిసెంబర్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉంటుంది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఇది రాశి చక్రంలో 120 నుంచి 150 డిగ్రీలను కలిగి ఉంటుంది. మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని అంటే పుబ్బ అంటారు 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదము కింద జన్మించిన వారందరూ కూడా మనకి సింహరాశి కిందకు వస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. వీళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉంటుంది అంటే, బుధుడు వచ్చి మీ రాశి నుంచి 2వ మరియు 11వ ఇల్లు అధిపతి అయిన బుధుడు వక్రగతుడే వృశ్చిక రాశి 4వ ఇల్లులో ఈ నెల మొత్తం ఉంటాడైన శుక్రుడు మీ రాశి నుంచి 3వ మరియు 10వ ఇల్లు అధిపతి అయిన శుక్రుడు డిసెంబర్ 2 సోమవారం నాడు ధనుసు రాశి 5వ ఇల్లు నుండి మకర రాశి 6వ ఇల్లుకి మారతాడు. ఆ తర్వాత 28 డిసెంబర్ శనివారం నాడు కుంభరాశి 7వ ఇంటికి మారతాడు. కుజుడు వచ్చి మీ రాశి నుండి 4వ మరియు 9వ ఇల్లు అధిపతి అయిన కుజుడు తన నీచ రాశి అయిన కర్కాటక రాశి 12వ ఇంట్లో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు. గురువు వచ్చి మీ రాశి నుండి 5వ మరియు 8వ ఇల్లు అధిపతి అయిన గురువు వృషభ రాశి 10వ ఇల్లులో ఈ నెల మొత్తం కూడా ఉంటాడు. శని వచ్చి మీ రాశి నుండి 6వ మరియు 7వ ఇల్లు అధిపతి అయిన శని కుంభరాశి 7వ ఇల్లులో ఈ నెల మొత్తం ఉంటాడు ఆయన కూడా. రాహు వచ్చి ఈ రాశి నుంచి 8వ ఇల్లు అయిన మేన రాశిలో ఈ నెల మొత్తం ఉంటాడు. కేతువు మీ రాశి నుండి 2వ ఇల్లు అయిన కన్యా రాశిలో ఈ నెల మొత్తం ఆయన ఉంటాడు. ఇది ఆర్థిక పరిస్థితులు మరియు సాంప్రదాయ సంబంధాలపై దృష్టి పెట్టవలసిన అవసరం చెప్తుందన్నమాట కేతువు. ఇక ఉద్యోగం విషయానికి వస్తే, ఈ నెలలో మొదటి 2 వారాలు మీకు ఉద్యోగరీత్యా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు దీని కారణంగా మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు. ద్వితీయార్థంలో మీ పని ఒత్తిడి మరియు పని భారం తగ్గుతుంది. మీ పై అధికారుల నుండి కూడా మీకు కొంత మద్దతు లభిస్తుంది. మీ పదవిలో పెద్దగా మార్పు అయితే ఉండదు, కానీ పని ఒత్తిడి తగ్గుతుంది. మీకోసం మీరు పని చేసుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. ఈ నెలలో వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఆర్థికంగా పరిస్థితి చూసుకుంటే, ఈ నెల ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది మీకు. ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా లేకపోవటం మరియు ఈ నెల అంతా కుజుని గోచారం 12వ ఇంట్లో ఉండటం వలన అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇల్లు లేదా వాహనానికి సంబంధించిన మరమ్మతులకు, అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ ఈ నెలలో ఖర్చులు అధికంగా ఉండటం వలన ఆర్థికంగా కొంత ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు డబ్బు పొదుపుగా వాడుకోవడం మంచిది. ద్వితీయార్థంలో ఖర్చులు కొంతమేర తగ్గుముఖం పడతాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే, కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు అయితే వస్తాయి. మీ కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ పిల్లలు వారి రంగంలో విజయం సాధిస్తారు. ఈ నెలలో మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మీరు తీసుకోవటం చాలా మంచిది. ఈ నెల ద్వితీయార్థంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. మీ తోబుట్టువుల మీ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు మీ కుటుంబ సభ్యుల విషయంలో లేదా స్థిరాస్తుల విషయంలో అనాలోచితంగా తీసుకొని నిర్ణయాలు తీసుకోకండి. వారికి కోపాన్ని తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏదైనా జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఇక వ్యాపార విషయానికి వస్తే, వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు. ప్రథమార్థంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ద్వితీయార్థంలో వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది. అయితే కుజుడు మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులు ఎక్కువగా పెట్టవలసి వస్తుందన్నమాట. లేదా తీసుకున్న నిర్ణయాలు నష్టమవుతాయి. నిర్ణయాలు కూడా ఏదో ఒకటి అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి, లేకపోతే తీసుకున్న నిర్ణయాలు రాంగ్ అవుతుందన్నమాట. దానివల్ల కూడా నష్టం వస్తుంది. మీ భాగస్వామి సహకారంతో ద్వితీయార్థంలో వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే వారితో మనస్పర్ధలు కానీ వివాదాలు కానీ ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ నెల అంత బాగోదు. ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే,
ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థంలో రక్తం మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అంటే మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి. బీపీ లాంటివి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా వాహనాల కారణంగా ఏర్పడే సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు ఆవేశానికి కోపానికి గురి కాకుండా ఉండటం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆవేశం ఎక్కువైపోయి అక్కడ బీపీ వస్తుంటుంది అన్నమాట మీకు. ద్వితీయార్థంలో ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో తరచుగా ఏకాగ్రత కోల్పోవటం మరియు ఆవేశానికి గురవటం వలన చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు వీళ్ళు. అయితే బుధుని గోచారం అనుకూలంగా ఉండటం వలన పరీక్షల్లో అయితే పాస్ అవుతారు. ద్వితీయార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా రావటం వలన చదువుపై శ్రద్ధ పెరుగుతుంది మరియు ఆవేశం తగ్గుముఖం పడుతుంది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.